శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, పంచేంద్రియ కోరికలు, భౌతిక ప్రపంచ సామాజిక కోరికలు సమస్తము తగ్గినవి, మరి మనసు ఇంకా కొంచెం స్పీడ్ అయ్యి బయటికి జారిపోతుంది, ఎందుకని? జాగ్రత్తగా ఒకసారి ప్రశ్న అర్థం చేసుకోండి. పంచేంద్రియ కోరికలు, భౌతిక ప్రపంచ సామాజిక కోరికలు సమస్తము తగ్గినవి, అయినా మరి మనస్సు ఇంకా ఎందుకు కొంచెం స్పీడ్గా బయటకి జారిపోతుంది, ఎందుకని? బయటకు అంటే వీరి ఉద్దేశం అంతరంగంలో ధ్యాన స్థితిలోనో ఆత్మస్థితినో మనం నిలబెట్టుకుందాం, ఆలోచనలు లేనటువంటి ఒక ఎరుక స్థితిలో నిలబెట్టుకుందాం, అనంత ఆత్మస్థితిలో నిలబెట్టుకుందాం అని ప్రయత్నించినప్పుడు ఆ భావనలో ఎందుకు ఉండటం లేదు? పైగా ఈ కోరికలు తగ్గినాక ఇంకా కొంచెం స్పీడ్గా బయటికి జారిపోతుంది, ఎందుకని? ఇది వీరు అడుగుతున్నటువంటి ప్రశ్న. అయితే ఈ ప్రశ్న అడుగుతున్నటువంటి వారు, ప్రశ్నలు అడిగేవారు అందరూ కూడా మీ వయసుని అక్కడ ప్రస్తావించండి ప్రశ్నలోనే, నా వయసు ఎంత అని. ఎందుకంటే వయసును బట్టి కూడా మనం చెప్పుకోవలసి ఉంటుంది. అయితే ఈ ప్రశ్న అడుగుతున్నవారు నాకు తెలుసు 65-70 సంవత్సరాల వయసు వాళ్ళు. ఎప్పటి నుంచో అనేక ప్రశ్నలు అడుగుతున్నారు, సంవత్సరాల నుంచి ఇది వింటున్నారు, ఈ మార్గంలో సాగుతున్నారు. వీరికి ఆర్థిక ఇబ్బందులు ఏమి లేవు, ఆర్థిక పరంగా స్థిరంగా ఉన్నారు, కొంచెం శరీరం కూడా ఆరోగ్యవంతంగా బాగానే ఉంది, ఇబ్బందులు లేవు. అయితే ఈ ఆత్మజ్ఞానం ఈ సబ్జెక్టు వీరు వింటున్నారు ఎప్పటి నుంచో. ఈ చెప్పుకుంటున్నప్పుడు పంచేంద్రియ కోరికలు తగ్గినాయి వారి ప్రశ్నే. అంటే ఒక 70 ఏళ్ళు వచ్చేటప్పటికి పంచేంద్రియ కోరికలు సహజంగానే తగ్గిపోతాయి. ఎందుకని? వెనక మనం సుమారుగా పంచేంద్రియ కోరికలు 20 ఏళ్లకో మొదలైనవి అని ఊరికని అనుకుంటే 50 ఏళ్ళు అవే అనుభవించాం. అంటే శారీరకపరమైన కోరికలను కూడా కలిపి చెప్పాను. శారీరకపరమైన కోరికలు లేకుండా మామూలుగా చూస్తే చిన్ననాటి నుంచి చూడటం, వినటం, తాగటం, తినటం, పంచేంద్రియ కోరికలు అంటే శరీర స్పర్శలు, చలి, ఎండ, వాన, ఫ్యాన్లు, ఏసీలు, ఇలా ఇవన్నీ పుట్టిన దగ్గర నుంచి అనుభవిస్తూనే ఉన్నాం. తింటూనే ఉన్నాం, తాగుతూనే ఉన్నాం, అనేకం వాగుతూనే ఉన్నాం, తిరుగుతూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. అదే జీవితం. అసలు జీవించటం అంటేనే అది. జీవించటం అంటేనే మెలకువలో నిరంతరం ఏదో ఒకటి చేస్తూ ఉండటం, లేనప్పుడు నిద్రలోకి వెళ్ళిపోతాం. కాబట్టి 70 ఏళ్ల వయసు వచ్చేటప్పటికి చూసినవి అన్నీ ఇంతే అని ఒక అవగాహనకి శరీరం వస్తుంది. అది నువ్వు 70 ఏళ్ల వయసుకి ఏమవుతుంది? యవ్వనం నుంచి వృద్ధాప్యంలోకి వచ్చాం. శరీర సహజ స్థితులలో ఆ కోరికలు తగ్గిపోవడం, శరీరం బలహీనపడటం అనేది ఉంటుంది. అది ఒక సహజత్వం వృద్ధాప్యంలో. పైగా అనుభవించి ఉన్న కోరికలు ఇంకెన్ని అనుభవించాలన్నా సేమ్ అయ్యే కోరికలు. మీరు ఇప్పుడు చూడటం అనే దాంట్లో ఎన్ని చూడొచ్చో అన్ని చూసేశారు, ఇంకెన్ని చూసినా అవే చూస్తారు. తినటం అనే దాంట్లో ఎన్ని తినాలో అన్ని తినేశారు, ఇంకెన్ని తినాలన్నా అలాగే తింటారు. 70 ఏళ్ల జీవితకాలం. అలా వాసనలో మొత్తం పంచేంద్రియ కోరికలు. శారీరక కోరికలు పోయిన ఒక 20 ఏళ్ళు 25 ఏళ్ళ నుంచి చేసుకున్నా సుమారు 60, ఇప్పుడు 70 ఏళ్ళకి 50, 45, 50 ఏళ్ల శారీరక కోరికల అనుభవాలు ఉన్నాయి. పిల్లల్ని కంటం, పెంచటం, వాళ్ళకి పెళ్లిళ్ళు చేయటం, వాళ్ళు సెటిల్ అయిపోతాం. ఈ ప్రశ్న అడిగిన వారికి ఇవన్నీ జరిగిపోయినాయి. వాళ్ళ పిల్లలు కూడా సెటిల్ అయిపోయారు, ఏ బాధ్యతలు లేవు, మొత్తం ఖాళీగా ఉన్నారు. అలా ఖాళీగా అన్నీ సెటిల్ అయిపోయినప్పుడు ఏమైంది? పంచేంద్రియ కోరికలు వయసు రీత్యా అనుభవించటం వల్ల తగ్గిపోతాయి. సామాజిక కోరికలు అనేవంటి బాధ్యతలు, సామాజిక విషయాలన్నీ కూడా అనుభవించడం ద్వారా తీరిపోతాయి. పిల్లలు సెటిల్ అవ్వడం ద్వారా తీరిపోతాయి. పిల్లలకు పిల్లలు కూడా పుట్టేశారు, ఆటోమేటిక్గా తీరిపోతాయి. నిజంగా చెప్పాలంటే ఒక వృద్ధాప్యంలో అంటే ఒక 70 ఏళ్ల వ్యక్తి ప్రశాంతంగా కూర్చొని ఆలోచించుకొని ఆర్థిక ఇబ్బందులు లేవు అంటే, నాకు తినటానికి, తిండికి, బట్టకి, ఉండటానికి ఇబ్బంది లేదు అనేటువంటి ఒక మానసిక స్థితిని పరిశీలించుకుంటే, ఆ మానసిక స్థితిని పరిశీలించుకుంటే అంటే ఏంటి? నాకు అన్నీ ఓ కోట్లు అని కాదు, తినటానికి, ఉండటానికి ఇబ్బంది లేదు జీవిత పర్యంతము.
బాధ్యతలు తీరిపోయినాయి, ఎవరి బతుకులు వాళ్ళు బతికేసుకుంటున్నారు, పెద్ద పెద్ద అనారోగ్యాలు ఏమి లేవు, శరీరం సహకరిస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? నేను ఖాళీగా ఉన్నాను అంతే. నిజంగా ఆలోచించుకోండి. ఒకవేళ పంచేంద్రియ కోరికలు అన్నారనుకోండి, ఏముంటుంది? ఇప్పుడు అధికంగా తిన్నా మనకు అది శరీరానికి వంట పట్టదు, పైగా శరీరాన్ని ఇబ్బంది పెడుతుంది. జాగ్రత్తగా చూస్తే మొత్తం జీవితం అయిపోయింది మనది. మీరు ఒక 70 ఏళ్ల వయసుకు వస్తే అయిపోయిందంటే నేనేదో పూర్తి అయిపోయింది చనిపోయామనే భావన కాదు. జీవితం అనుభవించడం అనేది అంతకంటే ఏం లేదు. కుటుంబ బాధ్యతలు ఉన్నాయి, ఏం చక్క పిల్లలు సెటిల్ అయిపోయారు, ఆర్థిక లోటు లేదు. ఇప్పుడు ఏంటి మనం బ్రతికేదంటే కాలక్షేపపు బ్రతుకు. దాంట్లో పాత వాసనలు గుర్తొస్తూ ఉంటాయి. అయితే వృద్ధాప్యానికి వచ్చాం కాబట్టి ముసలితనం గుర్తొస్తూ ఉంటుంది. మన చుట్టూ ఉన్న వృద్ధుల్లో మరణించే వాళ్ళని చూసి మరణాలు గుర్తొస్తూ ఉంటాయి, అనారోగ్యాలు గుర్తొస్తూ ఉంటాయి. అంటే ప్రపంచంలో అన్ని కనపడతా ఉంటాయిగా. అందువలన ఇక్కడ మనకి కోరికలు, పంచేంద్రియ కోరికలు తగ్గొచ్చు. ఎందుకని పంచేంద్రియాలే అసలు ఓపిక తగ్గిపోద్ది పంచేంద్రియాలకు. ఒకటి. రెండు, అనుభవించి కూడా కోరికలు తగ్గిపోతాయి. ఎందుకంటే ఇంకేం అనుభవిస్తాం? ఆల్రెడీ ఇప్పుడు 70 ఏళ్ల వయసు వచ్చిందిగా, అనుభవిస్తూనే ఉన్నాంగా. 70 ఏళ్ల పాటు అనుభవించాంగా. శారీరక కోరికలు ఒక 50 ఏళ్ల పాటు అనుభవించాంగా, ఇంకేం అనుభవిస్తాం? ప్లస్ శరీర శక్తి తగ్గుద్ది, ఇంద్రియ శక్తి తగ్గుద్ది. అలాగే ప్రపంచ విషయాలు ఎప్పుడు, సామాజిక విషయాలు ఎప్పుడు వరకు వెంటాడితాయి అంటే పిల్లలు సెటిల్ అవటం ఇలాంటివి. మిగిలినవి మనం తగిలించుకుంటే, ఇప్పుడు నేను వెళ్ళి తగిలించుకొని ఒక వ్యాపారం పెట్టుకుని, లేకపోతే ఒక రాజకీయ నాయకుడిని అయ్యో, లేకపోతే ఆధ్యాత్మిక మార్గంలో గురువును మహాత్ముడు అయ్యి, ఇక నేను చచ్చే వరకు చివరి వరకు నేను బతుకున్నంత కాలం ఇది సాగదీస్తానే ఉంటాను, నన్ను అందరూ మోసుకెళ్ళండి, కుర్చీల్లో తోయండి, పల్లకిల్లో మోయండి, మంచాల మీద పడుకోబెట్టి తీసుకెళ్ళండి, నా అవసరమైన చర్యలన్నీ మీరు చేసి నన్ను హీరోయిన్ చేయండి, నన్ను హీరోయిన్ చేయండి అనుకుంటూ కొంతమంది తిరుగుతూ ఉంటారు. అలాంటివి కాకుండా మామూలుగా ఒక వ్యక్తి ఆలోచిస్తే, ఒక మామూలు వ్యక్తి ఆలోచిస్తే నా బాధ్యతలు అయిపోయినాయి అంటే, ఇప్పుడు రిటైర్మెంట్ అనే ఒక వయసుని గవర్నమెంట్ పెట్టింది. ఎందుకని? ఇంకా చాలు నువ్వు పనిచేసింది, ఇక్కడి నుంచి నువ్వు ప్రశాంతంగా బతుకు అని. ఆ రిటైర్మెంట్ అనే వయసునే పెట్టారు. అలా మనం 70 ఏళ్ళకి వెళ్ళినాక అది కూడా దాటిపోయింది, రిటైర్మెంట్ వయసు కూడా దాటిపోయింది. కాబట్టి అది శరీర సహజ విషయాలు అవి. మనం ఏదో పంచేంద్రియ కోరికలు జయించటం అంటే అది యవ్వనంలో. పంచేంద్రియ కోరికలను ఆపటం అనేది అంటే ఏంటంటే జయించటము, ఇవన్నీ యవ్వనంలో. 70 ఏళ్ళకి అసలు మన పంచేంద్రియ కోరికలు లేవని చెప్పక్కర్లా, ఉండకూడదు, ఉంటే తప్పు. ఎందుకంటే మనసు వాటిని పట్టుకు పాకులాడుతుంది, శరీరం వాటిని అనుభవించలేక దుఃఖపడుతుంది. వృద్ధాప్యంలో దుఃఖపడే వాళ్ళందరూ వీళ్ళే. అలాగే భౌతిక ప్రపంచ సామాజిక కోరికలు తగ్గినవని చెప్పక్కర్లా, అవి సహజంగా తగ్గిపోతాయి ఆ వయసుకి. కావాలని పెంపొందించుకునే వాళ్ళకి మనసు పరుగులు పెడుతుంది, శరీరం సహకరించట్లేదు, వాళ్ళు అలా ఏలాడుతూ ఉంటారు. అందుకే చెప్పాను కొన్ని రంగాలలో అలాగే ఉంటారు. ఇప్పుడు రాజకీయ రంగంలో అలా కుర్చీలు దోసుకెళ్తూ ఉంటారు, లీడర్షిప్ను వదలరాళ్ళు, కీర్తికాంక్ష అంటారు దాన్ని. అలా వ్యాపారాలు ముసలోళ్ళైనా అలాగే కూర్చుంటారు. మీకు దీనికి చిన్న ఉదాహరణగా చెబుతాను. ఒక వ్యక్తి చిన్నతనం నుంచి విపరీతంగా కష్టపడి పేదరికంలోంచి పైకి వచ్చాడు. ఒక సామాన్య పేద కుటుంబంలోంచి పైకి వచ్చాడు. పని చేసుకుంటూ చిన్న వ్యాపారం పెట్టుకొని అలా దాన్ని డెవలప్ చేసి, అతను యవ్వనం పెళ్లి చేసుకునే టైంకి బాగా డెవలప్ చేసి, పెళ్లి చేసుకుని పిల్లల కన్నాక ఇంకా పట్టుదలతో బాగా డెవలప్ చేసి చాలా అద్భుతమైనటువంటి కోటీశ్వరుడు స్థాయికి ఎదిగిపోయాడు. పెద్ద షాపింగ్ మాల్ లాంటిది కట్టేశాడు. ఇంకా అసలు తిరుగులేదు. ఆయనకి 4 కొడుకులే, పెళ్ళిళ్ళు చేసాడు, వివాహాలు అయిపోయినాయి, మనవరాళ్ళు వచ్చారు, జీవితాన్ని సంపూర్ణంగా గడిపాడు. అయితే రోజు వెళ్ళి ఆ షాపులోనే కూర్చుంటాడు ఓనర్ గారి కుర్చీలో. పిల్లలు అందరూ చూసుకుంటూ ఉంటారు, ఆఖరికి కోడళ్ళు ఇళ్ళు కూడా చూసుకుంటూ ఉంటారు. చాలా పెద్ద షాప్ అది, షాపింగ్ మాల్ టైప్. ఆ బిజినెస్ బ్రహ్మాండంగా ఉంది, విపరీతమైనటువంటి ఆదాయం ఉంది. అలా 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 ఆయనకు 99 ఏళ్ళు వచ్చేసినాయి. ఓ రోజు మంచం ఎక్కాడు. మంచం ఎక్కినాక హాస్పిటల్లో జాయిన్ చేశారు. డాక్టర్ గారు చెప్పారు, ఇంకా అయిపోయిందమ్మా, వృద్ధాప్యం కదా, ఇంకా ఉండడు, చనిపోతాడు, 1 గంటలో ఆయన ప్రాణం పోవచ్చు అన్నారు. ఆయన బాగానే ఉన్నాడు, కానీ డాక్టర్ గారికి తెలుస్తుంది ఆయన పరిస్థితి, 1 గంట 2 గంటలు అంతే అని. సరే, ఆయనకు కూడా ఆ విషయం తెలుసు.
ఆల్రెడీ వయసు 99 ఏళ్ళకి వచ్చాడు. ఆయనకు కూడా తెలుసు ఆ విషయం, చెప్పారు డాక్టర్ గారు, ఆయన ముందే చెప్పాడు. ఈ వృద్ధాప్యం అంతే, ఇది ప్రాణం పోద్ది అంతే. ఇప్పుడు మనం బతికించే ప్రయత్నాలు ఏం లేదు, జబ్బు కాదు, సహజమైనటువంటి నీరసం, సహజమైనటువంటి గుండె ఇవన్నీ ఆగటం ఇలాంటి స్లోగా జరుగుతాయి. కాబట్టి చనిపోతాడు, 1 గంట 2 గంటలు ఉంటాడు అంతే అన్నారు. సరే, అందరూ బోర్ని ఏడుస్తున్నారు. ఎందుకంటే మా నాన్న ఇంత కష్టపడి అంత పెద్ద షాపింగ్ మాల్ కట్టి లేనితనం నుంచి వచ్చాడు. ఒక పక్క భార్య, ఒక పక్క పిల్లలు, ఒక పక్క కోడళ్ళు, ఒక పక్క మనవాళ్ళు మనవరాళ్ళు, మొత్తం అందరూ హాస్పిటల్ గదిలో ఉన్నారు, బోర్ని ఏడుస్తున్నారు. ఆయన పాపం ఏమీ ఏడవట్లా. వీళ్ళందరూ ఇంకా చూస్తున్నాడు, అందరినీ చూశాడు. అందరూ ఇక్కడే ఉన్నారు, మనవాళ్ళు మనవరాళ్ళు కోడళ్ళు, కొడుకులు భార్య అందరూ ఇక్కడే ఉన్నారు. చూశాడు ఒకసారి అందరినీ. ఒరే చిన్నోడా ఎక్కడ ఉన్నావు అన్నారు. ఓహో చిన్నోడిని, చిన్న కొడుకు, నానా ఇక్కడే ఉన్నానని దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళు ఏమనుకుంటున్నారు, బెంగ వస్తుందేమో పాపం, మమ్మల్ని చూడాలనిపిస్తుందేమో అని. భార్యని పిలిచాడు, ఎక్కడ ఉన్నామన్నారు. ఇక్కడే ఉన్నానంది. కోడళ్ళు మేము ఇక్కడే ఉన్నామన్నారు. మనవాళ్ళు మనవరాళ్ళు ఇక్కడే ఉన్నామన్నారు. ఆ చిన్న కొడుకుని పిలిచాడు, ఇక్కడే ఉన్నాను నాన్న, వెళ్ళి చేతిలో చేసాడు. కొంచెం కొడుకు అంటే ఎక్కువ ప్రేమ ఏమో అని ఉద్దేశంతో. ఆడేడురా, 3వ అన్నాడు. ఆయన నాన్న నేను నీ పక్కనే ఉన్నాను అన్నాడు. వాడెళ్ళి చేతిలో చేసాడు. 2వ ఏడురా అన్నాడు. నేను కూడా ఇక్కడే ఉన్నాను నాన్న అన్నాడు. మరి పెద్దోడు ఏడురా, నేను కూడా ఇక్కడే ఉన్నాను నాన్న అన్నాడు. ఏంటి మొత్తం అందరూ ఇక్కడే చచ్చారా? అక్కడ షాపులో ఎవరు చచ్చాడు? ఆ షాపింగ్ వాళ్ళు ఎవరి మీద వదిలిపెట్టి వచ్చారు? ఇప్పుడు మొత్తం అక్కడంతా వర్కర్స్ మీద వదిలిపెట్టి వచ్చేసారు. వాళ్ళంతా దోచుకుంటారా? మనం ఓనర్లుగా కూర్చొని అక్కడ జాగ్రత్తగా చూసుకోవాలి. నేను ఎన్నాళ్ళు అలా కాపు కాశాను, అక్కడ కాపలా కాశాను. ఇప్పుడు మీరు ఎన్ని వదిలిపెట్టి వచ్చి అక్కడ నా దగ్గర కూర్చున్నారని వాళ్ళని తిడతాం మొదలెట్టాడు. ఇది ప్రాపంచిక సామాజిక ఇది పోలేదు, కోరికలు పోలేదంటే ధనపిచ్చి పోలేదు. ఏం చేయలేడు శరీరంతో, శారీరక సుఖాన్ని పొందలేడు, తిండి తినలేడు, కళ్ళతో చూసి ఏమీ ఆనందించలేడు, చెవులతో ఏమి వినలేడు, ఎక్కువ వాగలేడు, శరీరం సహకరించట్లేదు. 99 ఏళ్ళు వచ్చేసినాయి. ఆ డబ్బు పిచ్చి మనసుకు పెట్టుకున్నాడు. అది కూడా పెట్టుకున్నాడు, ఇప్పుడు చచ్చిపోతున్నాడు, వదిలిపెట్టి వెళ్ళిపోతాడు షాపింగ్ మాల్లో డబ్బు సంపాదన. కానీ చేసుకున్న అలవాటు ఒకటి మనసుకు పట్టేసింది, ఆ డబ్బు పిచ్చి. అది పట్టేసి ఇప్పుడు అక్కడ షాప్ వదిలిపెట్టి వచ్చారు. ఎదలంటే ఏంటి, తండ్రి పోయినా పర్వాలేదు, ఎవరు పోయినా పర్వాలేదు, షాప్ వదలు పాకుండా డబ్బు తినేస్తారు, అక్కడ వాళ్ళు దోసేసుకుంటారు. ఇది పిచ్చి. ఇలా కొంతమంది కీర్తి పిచ్చి ఎక్కించుకుంటారు. కొంతమంది వృద్ధాప్యం వచ్చి అనుభవించలేకపోయినా, స్త్రీ సుఖాన్ని పొందలేకపోయినా, పురుష సుఖాన్ని పొందలేకపోయినా ఆ వాసనను పెట్టుకొని అదొక లాలసగా పెట్టుకుంటారు. ఏం అనుభవించలేరు, కానీ ఒక లాలసగా స్త్రీ పిచ్చి, పురుష పిచ్చి, అంటే ఆ కామ కోరికల పిచ్చి. ఏం తీర్చుకు సావలేరు. ఆ వృద్ధాప్యపు శరీరంతో ఏం తీర్చుకు చేస్తారు? కొంతమందికి తిండి పిచ్చి, కొంతమందికి బట్టల పిచ్చి, కొంతమందికి కీర్తి పిచ్చి, కొంతమందికి ఏదో వెనికిడి పిచ్చి, కొంతమందికి ఏదో దృశ్యాల పిచ్చి, కొంతమందికి ఏదో తిరుగుళ్ళ పిచ్చి. నేను తిరగలేను, నన్ను అటు ఇటు తిప్పండి మీరు తీసుకెళ్ళని ఇంట్లో మనవల్ని మనవరాలని కొడుకుల్ని కోడల్ని ఏడిపిస్తూ ఉంటారు. నేను కూర్చోలేకపోతున్నాను, నన్ను అడి తీసుకెళ్ళండి ఇడి తీసుకెళ్ళండి, కానీ నడవలేరు, వాళ్ళు పట్టుకు తీసుకెళ్ళాలి, కర్రలు ఇచ్చి నడిపించాలి. ఇలా పాత మనోభావాలు, శరీరం ఆగిపోయింది, శరీరానికి అక్కర్లే అవన్నీ, కానీ మనస్సు అటుని పట్టుకు వేలాడుతుంది. ఆ మనసు పట్టుకు వేలాడటాన్ని మనం బాల్యంలో అయినా, కౌమారంలో అయినా, యవ్వనంలో అయినా, వృద్ధాప్యంలో అయినా. ఇప్పుడు బాల్యంలో చాక్లెట్లు, బిస్కెట్లు, చిన్న చిన్న బొమ్మలు, వస్తువులు అవి పట్టుకెళ్ళాడతాం. అది కూడా వ్యసనాలే. అంటే వ్యసనం అని ఎందుకన్నాము అంటే పిల్లలకు వ్యసనాలు ఉంటాయండి, వ్యసనాలే. తిని ఊబకాయాలు వచ్చేస్తాయి. డాక్టర్లు చెబుతారు, బాబు ఫ్యాటీ లివర్ వచ్చేసింది, ఊబకాయం వచ్చేసింది, చిన్నప్పుడు షుగర్లు వచ్చేస్తున్నాయి, అంత తినబాకండి అని. కానీ తినటం వ్యసనం అయిపోయింది. ఇక జ్వరాలు, దగ్గులు, జలుబులు వచ్చినా కూడా డాక్టర్ ఈ 4 రోజన్నా చాక్లెట్లు తినకుండా, కూల్ డ్రింకులు తాగకుండా, బిస్కెట్లు తినకుండా, రోడ్డు మీద ఆహారాలు తినకుండా, ఇంట్లో వండుకు తినండి అంటే వినరు. ఎందుకని వాళ్ళకి తెలియదు వ్యసనం అంటే ఏంటో తెలుసా. నాకు హాని జరుగుతుందని తెలిసినా నేను దాన్ని మానలేనిది ఏది ఉందో అది వ్యసనము. నాకు హాని జరుగుతుంది, నాకు అశాంతి కలుగుతుంది, నాకు మనశ్శాంతి పోతుంది అని తెలిసినా నేను దానిని దేనినైతే వదలలేనో అదే వ్యసనము. వ్యసనం అంటే అంతే, దాన్ని వ్యసనం అంటారు. ఇప్పుడు ఈ వ్యసనాలు చిన్నతనంలోనే ఉంటాయి. టీనేజ్ వచ్చేటప్పటికి మళ్ళీ స్త్రీ పురుష ఆకర్షణలో మళ్ళీ మిగిలిన వ్యసనాలన్నీ ఉంటాయి. అలాగే ఇంకా యవ్వనం వచ్చేటప్పటికి ఇక అనేక రకాల వ్యసనాలు, సిగరెట్లు, తాగుళ్ళు, ఈ టీనేజ్ నుంచి మొదలెడతారు. చాలామంది చాలాటికి బానిసలు అయిపోతారు. అందరికీ ముఖ్యంగా ప్రతి ఒక్క మనిషికి ఉండేది డబ్బు పిచ్చి.
ఇక కీర్తి పిచ్చి, కోరికలు పిచ్చి. అయితే ఇదేమైంది, శరీరం బాల్య కౌమార యవ్వన దశలలో బాగానే ఉంది, అక్కడి నుంచి యవ్వనం నుంచి తగ్గిపోవడం మొదలుపెట్టింది. అనుభవించి వృద్ధాప్యానికి వచ్చేటప్పటికి అనుభవించే శక్తి కూడా తగ్గిపోయింది. కానీ మనసు దాన్ని వదలటం లేదు, దేన్ని వదలటం లేదు. స్త్రీ పురుష శారీరక కోరికలు మనసు వదలటం లేదు, కానీ శరీరానికి ఓపిక లేదు. చిత్ర విచిత్రమైన పనులు చేస్తుంటారు వాళ్ళు. వృద్ధుల్ని చూస్తే తెలుస్తుంది, అలా వృద్ధులతో గడిపిన వాళ్ళు ఉంటే తెలుస్తుంది. లేదా వృద్ధులకు ఉన్న భార్యలకో భర్తలకో ఆ కొడుకులకో కూతుళ్ళకో అలా ఆ సమయంలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఎంత పిచ్చుందరో బాబు వీళ్ళకని. అది ధన పిచ్చి అవ్వచ్చు, శారీరక కోరికలు పిచ్చి అవ్వచ్చు, కీర్తి ప్రతిష్టలు పిచ్చి అవ్వచ్చు. ఏదో ఒక రకంగా మనసుకు అనేక పిచ్చులు ఎక్కించుకుంటారండి. యవ్వనంలో ఆ పిచ్చులన్నీ తీర్చుకుంటానికి శారీరక బలం సహకరిస్తుంది బాల్య కౌమార యవ్వన దశల్లో. వార్ధక్యం ఒక 50-60 ఏళ్ళు దాటేటప్పటికి అది సన్నగిల్లిపోతూ ఉంటుంది. ఉండొచ్చు పిచ్చి, కానీ సన్నగిల్లిపోద్ది, శక్తి సరిపోదు. ఇక 70-80 ఏళ్ళు వచ్చేటప్పటికి ఇంకా సరిపోదు. ఇక అక్కడి నుంచి ఊరుకునే కూర్చొని ఆ పిచ్చి ఉంటది, ఆ పిచ్చి మాటలు మాట్లాడటం, పిచ్చి చేష్టలు చేయటం. అందుకే వృద్ధాప్యంలో మనిషి కోతి చేష్టలు చేస్తాడంటూ ఉంటారు, మళ్ళీ కోతిలో తయారయ్యాడని. ఎందుకంటే ఆ మానసిక పిచ్చులు పోలేదు, కానీ శరీరం సహకరించట్లేదు. అందుకని మాటల రూపంలో వ్యక్తపరుస్తారు, చేతల రూపంలో వ్యక్తపరుస్తారు, పిచ్చపిచ్చగా ఉంటారు, హుందాతనం ఉండదు. కారణం ఏంటంటే మనసు పట్టుకుంది. ఇవే మనసు పట్టుకున్నప్పుడు బాల్య కౌమార యవ్వన వార్ధక్యానికి ముందు అంటే ఒక 60 ఏళ్ల వరకు 50 ఏళ్ల వరకు ఇవన్నీ వ్యసనములు. శరీరం సహకరిస్తుంది 50 ఏళ్ల దాకా, కొంతమందికి 60 ఏళ్ల దాకా సహకరిస్తుంది వాళ్ళ పెరుగుదలను బట్టి, కొంచెం శారీరక బలాన్ని బట్టి. కానీ తర్వాత ఎంత తోడుకైనా మనసు వాటిని పట్టుకు వెంపర్లాడుతుంది తప్ప శరీరము వాటిని అనుభవించలేదు. కాబట్టి ఒక 70 ఏళ్ళు వచ్చేసిన వాళ్ళు, 70 ఏళ్ళు దాటేసిన వాళ్ళు, ఆ వృద్ధాప్యపు ఛాయల్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు నాకు పంచేంద్రియ కోరికలు తగ్గిపోయినాయి, సామాజిక కోరికలు తగ్గిపోయినాయి అనుకోవాల్సిన అవసరమే లేదు. దానికి శరీరానికి వాటిని అనుభవించే స్థితి లేక, దానికి తోడు కొంచెం ఆధ్యాత్మికతని జ్ఞానమిని ఈ భక్తి మార్గాల్లో నడిచి కొంచెం ఈ జ్ఞానాన్ని తెలుసుకుంటున్న వాళ్ళు దాన్ని అర్థం చేసుకొని ఆగుతారు. కానీ మనసుకి ఆగటం నేర్పలేదు మనం. మనసుకి ఆగటం నేర్పడం అనేది సాధన. అదే ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు. మనసుని స్టడీగా పెట్టుకో, మనసుని శరీర స్పీడ్కి లిమిట్ చేసుకో. బాల్యంలో అయినా, కౌమారంలో అయినా, యవ్వనంలో అయినా, వార్ధక్యంలో అయినా శరీర స్పీడ్కి మనసు సహకరిస్తూ సాగినప్పుడు మనిషి కన్ఫ్యూజన్ లేకుండా, తప్పులు చేయకుండా చక్కగా సాగుతాడు. మనోవేగం అధికమైపోయినప్పుడు, శరీరం ఆ వేగాన్ని అందుకోలేనప్పుడు, శరీరాన్ని మనసు ఈడ్చుకుపోతున్నప్పుడు మనిషి తప్పులకి లోనైపోతూ ఉంటాడు, విచక్షణ కోల్పోతూ ఉంటాడు, అనేక రకాల గజిబిజి పనులు చేసేస్తుంటాడు, చేయవలసింది సరిగ్గా చేయదు, చేయకూడని అన్నీ చేస్తూ ఉంటాడు. ఇది మనోవేగం అధికమైంది. ఇక్కడ ఆధ్యాత్మిక చదువులో అతి ముఖ్య భాగము, ఆత్మజ్ఞాన చదువులో అతి ముఖ్య భాగము ఏంటి అంటే మనోవేగాన్ని శరీర వేగమునకు సమతూకం చేయటం. మనోవేగంతో మనం ప్రయాణించలేము శరీరపరంగా అని తెలుసుకొని జ్ఞానయుతంగా జీవించడం, మనోవేగాన్ని తగ్గించుకోవటం. అంటే మనోవేగంలో ఏముంటాయి? కోరికలే ఉంటాయి, ఆలోచనలే ఉంటాయి, భయాలే ఉంటాయి, బాధలే ఉంటాయి, దుఃఖాలే ఉంటాయి, ఏదో ఒకటి భావోద్వేగాలు ఉంటాయి, ఆలోచనలు ఉంటాయి. వీటన్నింటినీ మనసు పట్టుకొని పరిగెడతా ఉంటుంది. భావోద్వేగాలు, ఆలోచనలు, జ్ఞాపకాలు ఇవన్నీ ఏంటి? మనసు. కానీ శరీరం అంత ఫాస్ట్గా వెళ్ళలేదు. శరీరానికి దానిని శరీర స్థితికి తెచ్చుకోవాలి జీవితం. అది శరీరంతో అంటే శరీర స్పీడ్ ఎంతో, శరీర శక్తి ఎంతో, శరీరంతో చేయగలిగింది ఎంతో, శరీర ప్రజ్ఞ ఎంతో, ఆ శరీరానికి ఉన్న కెపాసిటీకి అనుగుణంగా మనం జీవించినప్పుడు మొత్తం మనం జ్ఞానయుతంగా జీవిస్తాం. ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువులో మొట్టమొదటి భాగం అది మంచిగా జీవించటం. అంటే మంచిగా జీవించాలంటే శరీరానికి తగ్గట్టుగా, మన శారీరక అవసరాలకు తగ్గట్టుగా మనోపరుగుల్ని ఆపుకోగలగాలి. ఇది సహజంగా ఏంటి? వృద్ధాప్యం వచ్చేటప్పటికి, ఇప్పుడు వృద్ధాప్యంలో ఆటోమేటిక్గా ఆగిపోతాయి. అసలు పెద్ద విషయంగా తీసుకోబాకండి. నాకేదో తగ్గిపోయింది, నేనేదో సాధనలు చేశాను అనుకోబాకండి. అది యవ్వనస్తులకి ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. తగ్గకపోతే తప్పది. తగ్గకపోతే మనం వ్యసనాల్లో ఉన్నట్టు, లాలసల్లో ఉన్నట్టు. అలాంటి వృద్ధులు నాకు చాలామంది తెలుసు. వాళ్ళు ఇంకా ఇళ్లలో కూర్చొని పెత్తనాలు చేయాలని,
ఇప్పుడు ఎలా ఉంటారంటే అసలు ఈ వృద్ధులు మొత్తం అందరి మీద పెత్తనాలు చేయాలని, మేము పెద్దవాళ్ళమని ఇప్పుడు ఆ కొడుకుల మీద, కోడళ్ళ మీద, మనవరాళ్ళ మీద, మనవాళ్ళ మీద అందరి మీద పెత్తనాలు చేస్తూ ఉంటారు. అందరికి నీతులు చెబుతూ ఉంటారు. ఎవరు కనబడితే వాళ్ళకి అడుగు తీసి అడుగేయలేరు. నిజంగా పెద్దవాళ్ళ దగ్గర జ్ఞానానుభవం, కొంచెం వాళ్ళు పెరిగిన పెద్దరికంలో వయసులో అనుభవాలు ఉంటాయి. కానీ ఇప్పుడు జీవించే వాళ్ళకి జనరేషన్లు మారిపోయి ఉంటాయి. ఇప్పుడు కాల పరిస్థితులు మారిపోయి ఉంటాయి. ఇప్పుడు వీళ్ళు అనుభవించే స్థితిలో ఉన్నారు, యవ్వనంలో ఉన్నారు, చేయగలిగిన స్థితిలో ఉన్నారు. కాబట్టి వాళ్ళు కొంచెం తెలుసుకుని ప్రవర్తించాలి వృద్ధులు. ఇక్కడ అది కూడా తెలుసుకోవాలి. ఎలా మాట్లాడుతున్నాం, ఎవరితో మాట్లాడుతున్నాం, ఏం మాట్లాడుతున్నాం, వాళ్ళ శారీరక తీరేంటి, వాళ్ళు ఫుల్ యవ్వనంలో ఉన్నారు, అలా తెలుసుకొని యవ్వనంలో ఉన్న వాళ్ళకి చెప్పేటప్పుడు మంచిని జాగ్రత్తగా చెప్పాలి. అది మంచి అయినా కూడా. అందుకే తల్లిదండ్రులకి పిల్లలకి ఆ చిన్న జనరేషన్లో కూడా పెద్ద కొంచెం గ్యాప్లో కూడా బాగా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. పిల్లలు ఒకలా ఆలోచిస్తుంటారు, తల్లిదండ్రులు ఒకలా ఆలోచిస్తుంటారు. ఎందుకని ఒక జనరేషన్ గ్యాప్ ఉంది అక్కడ, ఒక 25-30 ఏళ్ల గ్యాప్ ఉంది. అని ఇవన్నీ గ్రహించుకుంటూ వెళ్ళాలి. అయితే ఇక్కడ మన సోదరుడు అడిగిన దాంట్లో ఇవన్నీ నాకు తగ్గిపోయినవి అంటే, ఇప్పుడు ఎవరికైనా సరే ఒక 70 ఏళ్ల వయసు వచ్చేటప్పటికి సహజంగా మంచి వాళ్ళకి అసలు అందరికీ అన్ని తగ్గిపోతాయి. ప్రశాంతంగా కూర్చుంటారు. అలా ఉన్నోళ్ళు నాకు చాలా మంది తెలుసు. అసలు ఏ తప్పులు చేయరు, ఏ పొరపాట్లు చేయరు, ప్రశాంత జీవితం గడుపుతారు. అలా సాయంత్రం పూట ఏ పార్కులకి వెళ్తూ ఉంటారు, హ్యాపీగా కాలక్షేపం చేసుకొస్తూ ఉంటారు, అలా గడిపేసుకుంటుంటారు. మళ్ళీ ఇంటికి వస్తారు. ఇంట్లో ఏమన్నా ఓపికండి చేయగలిగితే చిన్న చిన్న పనులు ఆ కొడుకులకో, కోడళ్ళకో, ఇంట్లో భార్యకో, భర్తకో ఏదో సాయాలు చేస్తూ ఉంటారు, హాయిగా గడిపేస్తుంటారు. కానీ ఇక్కడ సోదరుడు ఏమంటున్నారంటే, ఆ మనసు ఇంకా కొంచెం ఈ తగ్గిపోవటం వల్ల మనసు స్పీడ్ ఇంకా పెరిగింది. స్పీడ్ పెరిగి అది బయటకు పోతుంది, బయటకు జారిపోతుంది. ఎందుకని అసలు జారిపోవటం అంటే ఏంటి? బయటకు జారిపోవటం అంటేనే బయట ఆలోచనలు మనలో ఉన్నాయని అర్థం. జాగ్రత్తగా గుర్తించండి. పంచేంద్రియ కోరికలు తగ్గినాయి, భౌతిక ప్రపంచ సామాజిక కోరికలు తగ్గినాయి, ఈ సమస్తము తగ్గిపోయినాయి. కానీ మనసు ఇంకా కొంచెం స్పీడ్ అయ్యి బయటకు జారిపోతుంది. బయటకు వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళాలి? సమాజంలోకి వెళ్ళాలి, ప్రపంచంలోకి వెళ్ళాలి, ప్రాపంచిక విషయాల్లోకి వెళ్ళాలి. అప్పుడు తగ్గిపోయినట్టు ఎక్కడైంది? ఒకవేళ పంచేంద్రియ కోరికలు అనుభవించడానికి శక్తి లేదేమో, ఒకవేళ అనుభవించే శక్తి ఉన్నా బాగా తగ్గిపోద్ది. ప్రజలకు పలావులు, బిర్యానీలు తినేయలేకపోవచ్చు, ఏదైనా కొద్దిగా తినగలగచ్చు 2 ముద్దలు. అలాగే ఆదివరకులాగా స్త్రీ పురుష శారీరక కోరికలు విపరీతంగా తీర్చుకోలేకపోవచ్చు, కానీ అప్పుడప్పుడు తీర్చుకోవాలన్న కోరిక కలగచ్చు. అలా అన్ని విషయాలు అలాగే ఉంటాయి. ఇప్పుడు జారిపోతుంది, ఇంకా స్పీడ్ అయిందంటే ఏంటి? ఈ పంచేంద్రియ కోరికలు తగ్గటం వలన, సామాజిక కోరికలు ఇంక ఇవి ఇంతేగా అనుకోవటం వలన మనసు స్పీడ్ని ఆపలేదుగా మనం. అందుకని ఈ విషయాలు తగ్గది ఇంకా స్పీడ్ పెరిగింది. ఇది అందరికీ జరుగుద్ది ఇలాగే. ఇప్పుడు కూర్చుంటారు వృద్ధాప్యంలో, విపరీతమైన మానసిక స్పీడ్ ఉంటుంది. నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, మా వాళ్ళే ఉన్నారు. అలా పొద్దున్నే లెగిస్తారు, కొడుకులు, కోడళ్ళు, మనవాళ్ళు, మనవరాళ్ళు అన్నీ చేసి పెడతారు. వాళ్ళు అలా కూర్చుంటారు. ఇంకా వాళ్ళకి ఏం చేయాలో తెలియక ఇంట్లో కూర్చొని ప్రతి వాళ్ళకి తల ఒక పని చెబుతూ ఉంటారు. వాళ్ళకి ఫోను, వీళ్ళకి ఫోను, వీళ్ళని కదిపి వాళ్ళని కదిపి సాయంత్రం వరకు మనుషుల్ని పీల్చి పిప్పి చేస్తుంటారు. వాళ్ళకి తెలియదు మేము పీల్చి పిప్పి చేస్తున్నామని. ఎందుకని? మనో స్పీడ్ తగ్గలేదు, శరీర స్పీడ్ తగ్గిపోయింది. శరీరం కూర్చొని పోయింది చోట. శరీర స్పీడ్కి మనసు స్పీడ్ని ముందు నుంచి తగ్గించుకోవడమే ఆధ్యాత్మికత. మనోస్పీడ్ తగ్గించుకోకుండా నాకు పంచేంద్రియ కోరికలు తగ్గినాయి, భౌతిక ప్రాపంచిక సామాజిక విషయాల ఆసక్తులు తగ్గినాయి అనేది భ్రమ. తగ్గితే ఎక్కడికి జారుతుంది మనసు? మనసు ఇంకా స్పీడ్ అయ్యి బయటకు ఎక్కడికి పోతుంది? బయటకు వెళ్ళాలంటే ప్రపంచంలోకి వెళ్ళాలిగా. మన నుంచి మన మనసు బయటకు వెళ్ళాలంటే అది ఆలోచన రూపం, భావ రూపం కదా. బయటకు ఎక్కడికి వెళ్తుంది? సమాజంలోకి వెళ్తుంది. అంటే మనకు తగ్గలేదని అర్థం. ఏమీ తగ్గలేదు మనకి, కాకపోతే శరీరం సహకరించట్లేదు. జాగ్రత్తగా గమనించండి, మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసి చెబుతున్నా. తగ్గలేదు, శరీరం సహకరించలేదు. తగ్గటం అంటే మనసు స్పీడ్ ఆగటం, మనసు సర్దుకోవటం, మనసు ప్రశాంతంగా ఉండటం, మనం ఉన్న పరిస్థితుల్లో మనం ఉన్నట్టుగా ఉండటం. దీనికి ఉదాహరణ నన్ను చెబుతాను, నాకు బయట వాళ్ళకి తెలియదుగా. నా వయసు ఇప్పుడు 55 సంవత్సరాలు నా వయసు. నేను ఇప్పుడు మౌనం పెట్టుకొని 2021 మార్చి 3 మౌనం పెట్టుకున్నా. 4 సంవత్సరాలు నిండిపోతుంది, 5వ సంవత్సరం మీద వస్తుంది. ఇప్పుడు ఈ మౌనం పెట్టుకున్నటువంటి దీంట్లో నేను
అప్పటి వరకు చాలా స్పీడ్గా తిరిగి అసలు నాకు 50 ఏళ్ళు ఇప్పుడు కూడా నాకు శరీరానికి సంబంధించినటువంటి ఎటువంటి బలహీనత తెలియదు నాకు. ఏ అనారోగ్యాలు చిన్న మామూలుగా ఉంటాయి కానీ కోరికల విషయాల్లో కానీ ఆలోచన విషయాల్లో కానీ నాకు ఏ బలహీనత తెలియదు ఇప్పటికి తెలీదు. కానీ జ్ఞానయుతంగా ఆలోచించుకోవడం అనేది నాకు ఫస్ట్ నుంచి ఉంది. ఇంచుమించు నా 18 ఏళ్ల వయసు నుంచి భౌతిక విషయాలు ఎంత ఆసక్తిగా వెళ్తున్నాను, సినిమాలు, షికారులు, ఫ్రెండ్స్, అన్ని తిరుగుళ్ళు, అలాగే అంతే ఆసక్తితో సమానంగా ఆధ్యాత్మికతను తెలుసుకుంటూ వచ్చాను. దేవుళ్ళు, దేవతలు, ఈ మతాలు, మార్గాలు, గ్రంథాలు ఇవన్నీ ఏంటి, గురువులు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళటం అన్ని సమానంగా సాగినాయి. ఇందులో ఎక్కువ కష్టపడ్డాను, అందులో తక్కువ కష్టపడ్డాను అలా ఏం లేవు, అన్ని సమానంగా సాగినాయి. రెండు తెలుసుకుంటూ వచ్చాను. ఎప్పటికి కూడా నాకు శరీరం అన్నిటికీ సహకరిస్తుంది. శరీరపరమైన ఇబ్బందులు తాత్కాలికమైన చిన్నవి ఉంటూ ఉండొచ్చు తప్ప నాకేం పెద్ద విశేషంగా ఏం తెలియదు, బలహీనత ఏం లేదు. నేను నా కుటుంబ పరిస్థితుల్లో వచ్చినటువంటి ఘర్షణల వలన, అందరూ నా సొంత వాళ్ళే అవటం వలన ఈ గొడవలు ఎందుకు, ఈ గోడలు ఎందుకు, ఈ ఘర్షణలు ఎందుకు అని చెప్పి సమస్తము వదిలేసి మళ్ళీ నేను ఏదైనా మాట్లాడాలంటే అందరు నా వాళ్లే, ఘర్షణ పడాలంటే అందరు నా వాళ్లే. ఆల్రెడీ నాకు 18 ఏళ్ళ నుంచి ఆధ్యాత్మిక జ్ఞానం, ఈ జ్ఞానం బుర్రలో ఉంది. దైవీపరమైన విశేషాలు చదువుకుంటూ వస్తున్నాను, తెలుసుకుంటూ వస్తున్నాను. కొంత హృదయం సౌమ్యతను పొందింది, ప్రశాంతతను పొందింది. అలానే మంచితనం అది అంతే. నాకు సంబంధించిన అవసరం అన్ని తింటాను, అన్ని తాగుతాను, అన్ని తిరుగుతాను, అన్ని కట్టుకుంటాను, అన్ని అనిపిస్తాను. నా భార్య పిల్లలు ఉన్నారు, కుటుంబం ఉంది, చాలా హ్యాపీగా గడుపుతాను. ఇప్పుడు కూడా నేను రోజు టీవీ పెట్టుకు సినిమాలు చూసుకుంటాను. కాకపోతే ఈ ఘర్షణల వలన నా సొంత వాళ్లతో ఎందుకు ఇవన్నీ, వాళ్ళు నన్నని నేను వాళ్ళని, ఇంకా ఇలాంటివి వద్దు, ఎవరు నన్ను ఎన్నన్నా నేను ఎవరిని ఏమి అందలుచుకోలేదు అని జీవితకాల మౌనం పెట్టుకున్నాను. ఆ జీవితకాల మౌనం పెట్టుకోవడం వలన ఇంకేంటంటే, జీవితకాల మౌనం అంటే నా కుటుంబ సభ్యులు అంటే నా భార్య, నా పిల్లలు తప్ప ఇక మిగిలిన ప్రపంచంతో నాకు సంబంధ బాంధవ్యాలు వద్దు. ప్రపంచంతో అంటే ఏంటి, స్నేహితులు, తిరుగుళ్ళు, తిరగటాలు, ఇదివరకులాగా కబుర్లు, వాళ్ళు మా ఇంటికి రావటాలు, మేము వాళ్ళ ఇంటికి వెళ్ళటాలు, ఇవన్నీ లేవు. ఇక ప్రశాంతంగా హాయిగా బతుకుదాం అంతే. అత్యవసరం నా కుటుంబ సభ్యుల విషయాలు ఉన్నాయి అనుకోండి, నా విషయాలు ఉన్నాయి, అన్నీ చేసుకుంటాను. ఎల్లి సరుకులు తెచ్చుకుంటాను, కూరగాయలు తెచ్చుకుంటాను. ఆ సందర్భంలో అందరితో మాట్లాడతాను, ఇంట్లో కుటుంబ సభ్యులు అందరితో మాట్లాడతాను. అంటే అసలు నేను ఇక్కడ జీవితకాల మౌనం అనేది పెట్టుకుంది ఎందుకంటే, మౌనంగా ఉండటం కోసం కాదు, అదేదో ఆధ్యాత్మిక డెవలప్మెంట్ కోసం కాదు, అదేదో దేవుణ్ణో దైవత్వాన్నో పొందేద్దామని కాదు, ఏ మోక్షాన్నో పొందేద్దామని ఆసక్తి కాదు. ఘర్షణలు లేని జీవితం గడుపుదాం, ఎందుకంటే అప్పుడు పరిస్థితి అలా వచ్చింది. ఆ ఘర్షణ ఎందుకు అసలు వద్దు, మనకి ఘర్షణలే వద్దు. అది అందుకని ఘర్షణ లేని జీవితాన్ని గడుపుతున్నా. అయితే అది హఠాత్తుగా తీసుకోవాల్సిన డెసిషన్. ఇప్పటి వరకు అంటే ఈ నిమిషం వరకు 1000 మందితో సంబంధాలు ఉన్నాయి, కోట్ల రూపాయలతో సంబంధించిన వ్యాపారాలు, బిజినెస్లు చేస్తున్నాను. నా దగ్గర పనిచేసేవాళ్ళే బోల్డ్ మంది ఉంటారు, నిత్యం బోల్డ్ మందితో మాట్లాడుతూ ఉంటాను. ఇక 1000 మందితో సంబంధ బాంధవ్యాలు ఉన్నటువంటి వృత్తి ప్రవృత్తుల్లో ఉన్నాను. ఎక్కడ అసలు ఏది కూడా అంటే చిన్నతనం నుంచి నేను మౌనం పెట్టుకునే రోజు వరకు విపరీతంగా సామాన్య మనుషుల కంటే ఎక్కువ, ఒక మామూలు కుటుంబం వాళ్ళకు 100 మంది 200 మంది పరిచయాలు ఉండొచ్చు, ఒక 10 కుటుంబాలు ఉండొచ్చు, ఒక 20 కుటుంబాలు ఉండొచ్చు, ఒక 100 కుటుంబాలు ఉండొచ్చు. 1000 కుటుంబాలతో 1000 మందితో పరిచయాలు ఉన్నటువంటి వృత్తులలో, ప్రవృత్తులలో గడిపాను నేను జీవితాన్ని. నా వ్యాపారాలు కూడా అయ్యాయి. అయితే ఏమైంది, ఈ నిమిషం ఇలా డెసిషన్ తీసుకొని రేపటి నుంచి మౌనం అని పెట్టుకున్నాను అంతే. జస్ట్ 2 రోజుల ముందు అంతే. ఆ విషయం అందరికీ చెప్పేశాను, అనౌన్స్ చేశాను. సెల్ ఫోన్లు ఉన్నాయి, ఇప్పుడు వాట్సాప్ మెసేజ్లు వెళ్ళిపోయినాయి. ఓ ప్రొసీజర్ ప్రకారం అన్నీ జరిగిపోయినాయి. మేల్కొండ ఇంట్లో కూర్చున్నా. హఠాత్తుగా ఆగిపోయి కూర్చున్న నిమిషం నుంచి నేను నా మనసును గమనించుకుంటున్నా, నా శరీరాన్ని గమనించుకుంటున్నా. నా ఆర్థిక స్థితిగతులు లేవు, కోట్ల రూపాయల సంపాదన, బ్రహ్మాండంగా బతికేవాడిని. ఇప్పుడు ఆర్థికం ఆగిపోయింది, ఉన్నదాంతో జాగ్రత్తగా బతకాలి, అన్నీ తగ్గిపోయినాయి. నాకు మనుషులు లేరు. అది వరకు అన్నీ ఉన్నాయి, కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి, ఆర్థిక స్థితి ఉంది, అన్నీ ఉన్నాయి, లేనిది ఏమీ లేదు. ఒక పిల్ల జమీందారు టైపు. ఇప్పుడు ఏమీ లేవు. హఠాత్తుగా ఒక్క రోజులో నేను తీసుకున్న డెసిషన్లు నాకే కాదు, నా కుటుంబ సభ్యులకు కూడా ఏమీ లేవు. కానీ
ఎక్కడైనా నా మనసు బాధపడిందా, నా జీవితంలో ఎక్కడైనా ఇబ్బంది కలిగిందా, నా శరీరపరంగా ఏమైనా ఇబ్బంది పడ్డానంటే ఏమీ లేదు. ఇప్పుడు 4 సంవత్సరాలు నిండిపోయింది. చక్కగా ఇప్పుడు నేను హాయిగా ఉన్నాను. 5వ సంవత్సరం నా వాళ్ళ వరకు మాట్లాడుకుంటాను. మా అబ్బాయి అయితే చదువుకుంటున్నాడు, మా అమ్మాయి ఉంది, మా అమ్మాయి చదువు పూర్తయిపోయింది. ఎప్పుడు ఇంకా వివాహం చేయాలి మా అమ్మాయికి, నిదానంగా చూసి చేసేస్తాం. అప్పుడు అవసరమైనప్పుడు ఎవరితోనే మాట్లాడతాను. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే మాట్లాడతాను. నేను మళ్ళీ చెబుతున్నా, నేను జీవితకాలం మౌనం అని పెట్టుకుంది మాట్లాడకూడదని కాదు, ఘర్షణలు పడకూడదని, ఎవరిని నా నోటితో నేనేమి అనకూడదని, ఎవరి మీద నేను నిందలు వేయకూడదని, దీనికి కారణం ఇది, దీనికి కారణం ఇది అని అసలు ఎవరికి ఎక్స్ప్లెనేషన్లు ఇవ్వకూడదని. ఎందుకని అంటే కారణాలు ఏదైనా అందరూ నా వాళ్ళే. నేను ఘర్షణ పడినా, నేను ఏదన్నా ఒక మాట చెప్పాలన్నా, చెడు చెప్పాలన్నా, నా తప్పు లేదని నేను నిరూపించుకోవాలన్నా, ఇంకోళ్ళు తప్పు ఉందని నిరూపించాలన్నా వాళ్ళు నా వాళ్ళే, నా సొంత వాళ్ళే. ఎందుకు ఇవన్నీ ఏముంది అందులో? ఇంకా నేను తెలుసుకున్న ఆధ్యాత్మికత ఏముంది? నా వాళ్ళే తప్పు నేనే రైట్ అని చెప్పుకోవడానికి ఇంకా ఆధ్యాత్మికత ఏముంది? దేవుడు ఏముంది? అసలు నేను తెలుసు సచ్చిందేముంది? నా వాళ్ళ మీద నేను నిందలు వేయటం అనేది వచ్చినప్పుడు, అది నిజమైన అబద్ధమైనా నేను నా వాళ్ళ మీదే నిందలు వేయాల్సి వచ్చినప్పుడు, నన్ను నేను నిరూపించుకోవాల్సి వచ్చినప్పుడు అసలు ఆధ్యాత్మికంగా ఏముంది? ఇంకెందుకు? 18 ఏళ్ళ నుంచి నేను తెలుసుకుందే ఉంది, నాకు తెలీదు. అంటే ఇవన్నీ నేను ఆలోచించలే, ఇప్పుడు చెబుతున్నా మీకు ఆలోచించే. నాకు ఆ భావమే పుట్టలేదు, మౌనంగా ఉందాం అనిపించింది అంతే. అందరూ మనోళ్ళేక సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. మౌనంగా ఉంటే చర్చే లేదు కదా అనుకున్నా. మౌనంగా లేకపోతే, ఇప్పుడు మౌనం అని చెప్పకపోతే మరి అందరూ నా దగ్గరికి వస్తారు, నాకు తెలిసిన వాళ్ళు నన్ను అడుగుతారు. మనం ఏ చిన్నది జరిగినా ఇంకా పుకార్లుగా మనం సృష్టించేసుకుంటాంగా. అందుకని మౌనం అంటాం వలన ఎవరో రాకుండా రావద్దని చెప్పని ఆపేశాను. నేను ఎవరిని కలవను, ఎవరు నన్ను కలవరు. నా అవసరమైన విషయాల వరకు నేను వెళ్ళి నా పనులు చూసుకుంటాను. అవి కూడా ఏ కూరగాయలు, కిరాణా సరుకులు, అది కూడా వారం రోజులకోసారి 10 రోజులకోసారి వెళ్తానంతే. అప్పుడే అన్నీ ఒకసారి లిస్ట్ రాసుకొని వెళ్ళి తెచ్చేసుకుంటాను, ఏ మందులో కావాలన్నా. ఏది అవసరమైంది అది. అవసరమైన విషయాలకు స్పందిస్తాను. అప్పుడు అందరితో మాట్లాడతాను. ఇంటి పనులు ఉంటాయి, అనేక రకాల ఇంట్లో అవసరాలు ఉంటాయి, అనేక రిపేర్లు ఉంటాయి. అవి వచ్చినప్పుడు వాళ్ళని మాట్లాడతాను, పిలుచుకుంటాను, వాళ్ళతో చేయించుకుంటాను. మిగిలింది మౌనంగా కూర్చుంటాను. ఇదిగో మీతో ఈ శీర్షికలు పంచుకుంటాను. అయితే మరి నేను 50 ఏళ్లకే జీవితకాల మౌనం అని మొదలుపెట్టాను. ఇప్పుడు 55 ఏళ్ళు. ఈ 5 ఏళ్లలో నేను జీవితకాలం మౌనం అని అంతకుముందు నుంచి ప్లానింగు కాదు, ఎటువంటిది లేదు. కరెక్ట్గా 1 రోజు 2 రోజుల్లో నిర్ణయించుకొని మరుసటి రోజు నుంచి మౌనంగా ఉండిపోయాను. మొత్తం ఆపేశాను. అలానే నాకు ఏ మార్పు అనిపించలే. ఇప్పటికి ఇంకా బాగుంది, ఇదే బాగుంది, ఈ మౌనం ఇంకా బాగుంది, ఇలాగే కొనసాగిపోవాలని ఉంది. అయితే నాకు వచ్చే ఇబ్బంది ఏంటి? రాబోయే ఇబ్బంది ఏంటంటే ఆర్థిక స్థితి నాకు లేదు. ఆర్థికం ఉన్నదేదో పెట్టుకు తినేస్తున్నాను. నా పిల్లలు సెటిల్ అవ్వలేదు. మిగిలిన జీవితకాలం ఎలా బ్రతకాలి అన్నప్పుడు నాకు రాబోయే ఇబ్బంది ఆర్థిక స్థితి. ప్రస్తుతం ఉన్నది ఇబ్బంది ఆర్థిక స్థితి. అయితే ఉన్నది గడుపుకు తింటున్నాను. అదొక్కటి నన్ను మళ్ళీ సమాజంలోకి తీసుకెళ్తుందా? మళ్ళీ నేనేమైనా చేయాల్సి వస్తుందా? మళ్ళీ నేనేమైనా వ్యాపారాలు, వృత్తులు, ఉద్యోగాలు చేయాల్సి వస్తుందా అనేది ఒక చిన్న ఆలోచన. అది వచ్చినప్పుడు చూసుకుంటాను. కానీ ఈ స్థితి కోల్పోకూడదు అని ఉంది. కానీ ఈ స్థితి నేను కోల్పోకుండా ఉండాలి అంటే నా ఆర్థిక స్థితి సరిగ్గా ఉండాలి. అది మరి ఎలా ఉంటుందో నాకు తెలియదు. ఎందుకని ఆర్థికం ఆపేశానికి వదిలేశాను. మా అన్ని కుటుంబ వ్యాపారాలు, నాకు స్వతంత్రంగా నేను అసలు ఏమి ఏర్పాటు చేసుకోలేదు. మొత్తం ఉమ్మడిగా కుటుంబ వ్యాపారాలు, వాళ్ళకి అప్పచెప్పి పక్కకు వచ్చాను. ఇప్పుడు నేను జీరో, నాకేం లేదు. పాతవి ఉన్నవేవో అవి వాడుకొని తింటున్నాను. ఉండడానికి సొంత ఇల్లు ఉంది, కానీ పిల్లలు సెటిల్ అవ్వలేదు. మరి ఆర్థిక స్థితిగతులు, ఆలోచనలు తప్ప అవి కూడా నాకేం భయంకరం కాదు, బాధ కాదు. చేయాల్సి వస్తే మొదలుపెట్టుకు ఏదో ఒకటి చేసుకుంటాను. మరి నా మనసు అసలు ఎక్కడా చలించట్లేదు, అది ఎక్కడా పరుగులెట్టిపోవట్లేదు. అలాని పరుగులెట్టిపోవట్లేదు, స్థిరపడిపోయింది, ఏదో నాకు ఇప్పుడు ఆకాశ స్థితికి చేరిపోయాను నేను చెప్పట్లేదు. నేను సామాన్యుడిని చెబుతున్నాక మీతో శీర్షికలు పంచుకుంటున్నాగా. ఇప్పుడు నిజంగా నాకు మనసు ఆగిపోయి నేనేం అక్కర్లేదు అనిపిస్తే ఈ శీర్షికలు కూడా మీకు చెప్పనుగా. అలానే లోపల ఏ దిగులు లేదు. ఉదయం లేస్తాను, చక్కగా ఒక కాఫీ ఇస్తారు, తాగుతాను, అలా ప్రశాంతంగా హాయిగా లెగుస్తాను. అసలు లేవటమే హాయిగా లెగుస్తాను. లేదా అనారోగ్యాలున్నా, బాధలున్నా, ఇబ్బందులున్నా, శారీరక ఇబ్బందులున్నా మనసు హాయిగానే ఉంటుంది. ఆ ఇబ్బందికి సంబంధించింది ఏదన్నా చేసుకుంటాను, కానీ మనసు హాయిగా పెట్టుకుంటాను. హాయిగా ఉంది, అది అలాగే ఉంది, ఇలాగే ఉంటుంది జీవితం.
అన్నీ నేర్చుకుంటూ వచ్చాను. చక్కగా బాగుంది, జీవితం హాయిగా ఉంది. అలా ఏదో కాఫీ ఇస్తారు, తాగుతాను, టిఫిన్కి పిలుస్తారు, ఇంత టిఫిన్ లేకపోతే నేను అన్న చోటకు పంపుతారు, తినేస్తాను, చక్కగా మళ్ళీ ఏదో తిరుగుతాను, అటు ఇటు తిరుగుతాను, కాసేపు ఖాళీగానే కాలక్షేపంగా ఇంట్లోనే ఏ టీవీనో చూసుకుంటాను, మీతో ఈ శీర్షికలు పంచుకుంటాను. తర్వాత ఇంట్లో పనులు ఏమైనా ఉంటే ఆ పనులకు నేను ఏమైనా చేయగలిగితే చేస్తాను. అంత అవసరం ఏమి ఉండదు అసలు. రోజువారీ నేను ఇంట్లో చేసే పనులు ఏమి ఉండవు. జస్ట్ నేను తినటం, నేను తాగటం, నేను నాకు కావలసిన చర్యలు చేసుకోవడం తప్ప ఇంటి అవసరాలు ఎప్పుడన్నా బయటకు వెళ్ళి కావలసినవి తెచ్చుకోవటం అంతే. ఇంటి అవసరాలు ఇంట్లో వాళ్ళే చూసుకుంటారు. చక్కగా భోజనం చేస్తాను, కాసేపు మధ్యాహ్నం పడుకుంటాను, కాసేపు టీవీ చూసుకుంటాను, ఒక సినిమా చూసుకుంటాను, మళ్ళీ ఏ శీర్షికో ఇలా మీతో పంచుకుందని రేటింగ్ చేసుకుంటాను. ఒకవేళ ఇంట్లో వాళ్ళకి ఏమన్నా అవసరాలు, అనారోగ్యాలు ఉంటే హాస్పిటల్కి వెళ్తాం, నాకన్నా వెళ్తాం, వెళ్ళి తెచ్చుకుంటాం, ఏ మందులు తెచ్చుకుంటాం, ఏ కూరగాయలు తెచ్చుకుంటాం. ఏదైనా ఒక్కొక్కసారి ఏదైనా కొన్ని సందర్భాల్లో నేను శీర్షికలు చెప్పలేకపోయినప్పుడు ఏదైనా నాకు పర్సనల్ ఇంట్లో పనులు ఉండటం కానీ, లేదా నేను చెబుతున్న రికార్డింగ్ సిస్టమ్ పాడైపోయి మళ్ళీ దాన్ని రిపేర్ చేయించుకోవడానికి పట్టే టైం కానీ అయి ఉంటుంది అంతే. చాలా హాయిగా ఉంది మనసు. అసలు ఎవరి గురించి నేను తెలుసుకొని నాకు అక్కర్లేదు. నాకు ఇంతకు ముందు జీవితం కంటే ఇప్పుడు జీవితం చాలా హాయిగా ఉంది, ఏం బాధ లేదు. అది అసలు మనసు ఎక్కడికి జారిపోవట్లేదు, బయటకు పోవట్లేదు. అలానే బయట విషయాలు తెలియదు, అన్నీ తెలుసు. బయటకు వెళ్తే ఉండలేవా, అన్నీ ఉండగలను, చేయగలను. ఇప్పుడు మా పిల్లలు వస్తారు, సినిమాలకు వెళ్దాం అంటారు, వాళ్ళతో వెళ్ళిపోతా, కొత్తగా ఏం ఉండదు. లేదు పలానా ఊరు వెళ్దామా, అటు వెళ్ళొద్దాం అంటారు, 2 ఊళ్ళు తిరిగి వద్దాం అంటారు, అలాగే నడవండి అని వెళ్తాను, 2 ఊళ్ళు తిరిగి వస్తాము. అప్పుడు ఏముండదు, బాగానే ఉంది. తిరిగినా బాగానే ఉంది, తిరగకపోయినా బాగానే ఉంది, కూర్చున్న బాగానే ఉంది, బయటకు వెళ్ళినా బాగానే ఉంది, అన్ని రకాలుగా నా మనసు బాగానే ఉంది. అది అన్ని రకాలుగా బాగుండటం అంటే అప్పుడు అర్థమైంది నాకు, ఓహో నేను 18 ఏళ్ల నుంచి మామూలు జీవితాన్ని జీవిస్తూనే 15, 18 ఊరినే విషయానికి చెబుతున్నాను తప్ప నిర్ధారించిన వయసు నాకు తెలియదు. మొదటి నుంచే ఏదో ఇంట్రెస్ట్గా చదువుకుంటున్నాను. ఇది దైవ విషయాలు, భక్తి విషయాలు, మత విషయాలు అన్ని మతాలు చదివాను, అన్నీ అనుసరించాను. ఎక్కడ గురువులు ఉంటే అక్కడికి వెళ్ళాను, ఎక్కడ సంస్థలు ఉంటే అక్కడికి వెళ్ళాను. అలాగే సినిమాలకు వెళ్ళాను, షికారులకు వెళ్ళాను, ఫ్రెండ్స్ ఉన్నారు, రోడ్ల మీద తిరిగాను. రోడ్ల మీద విషయాలు అన్నీ తెలుసు. ఒక మనిషి ఎన్ని రకాల తప్పులు చేయొచ్చు, అన్ని తప్పులు చేశాను. ఒక సగటు మనిషి ఎన్ని తప్పులు చేయొచ్చు, అన్ని చేశాను. ఎన్ని రకాలుగా తిరుగుతాడు, అన్ని రకాలుగానే తిరిగాను. వాటితో పాటే మళ్ళీ ఈ భక్తి, దేవుడు విధానాలు కూడా తెలుసుకుంటూ చదువుకుంటూ వచ్చాను. 2 సాగినాయి. అసలు ఇందులో నేను కష్టపడిపోయింది, శ్రమ పడిపోయింది ఏం లేదు, నేను చేసిన తపస్సులు ఏం లేవు. 2 సమానంగా నడిచినాయి, 2 రైలు పట్టాలలాగా. అందుకే నాకు భౌతిక ఆధ్యాత్మికాలు వేరు అని అనిపించదు అసలు. ఎందుకనంటే భౌతికం శరీరపరమైన విషయం, శారీరక అవసరాలు ఉన్నాయి, పంచేంద్రియాల అవసరాలు ఉన్నాయి, పంచేంద్రియ కోరికలు ఉన్నాయి. కాబట్టి దానికి సంబంధించిన తీర్చుకుంటూ వచ్చా చిన్నప్పటి నుంచి. జ్ఞానం ఒక పక్కన ఉంది. జ్ఞానం అనేది పుస్తకాలు చదువుకోవచ్చు, గురువులు చెప్పేది వినొచ్చు, మహాత్ములు చెప్పేది వినొచ్చు, అలా దాన్ని తెలుసుకుంటూ వచ్చా. ఇందులో పెద్ద అద్భుతమే ఉంది అసలు. చక్కగా ఎవరైనా ఇలా సాగొచ్చు. 2 రైలు పట్టాలు చేయదు. భౌతిక ఆధ్యాత్మికంగా 2 ఉండవు అసలు ఇక్కడ. అందుకని ఇప్పుడు నేనున్న స్థితిలో మనసు ఇప్పుడు స్పీడ్ అయ్యి ఇంకా బయటకు వెళ్ళిపోతుందని సోదరుడు అడిగారే, అలా ఎలా వెళ్తుందో నాకు తెలియట్లే, అసలు నాకు తెలియట్లే ఆ విషయం. కానీ ఒకటి తెలుస్తుంది ఏంటంటే, శరీరం ఆగిపోయి, ఎందుకంటే చాలా మంది వృద్ధులను చూశాను, శరీరం సహకరించక, శరీరం ఆగిపోయి, పంచేంద్రియాలు సహకరించక, మనసు ఆగనప్పుడు వచ్చే ప్రాబ్లం ఇది. కానీ మనసు స్పీడ్గా బయటకు ఎక్కడికి వెళ్తుంది? బయటకు వెళ్ళాలంటే శరీరాన్ని దాటి వెళ్ళాలిగా, శరీరాన్ని దాటి వెళ్ళాలంటే ప్రపంచంలోకి వెళ్ళాలిగా. ప్రపంచం అంటే ఏంటి? మళ్ళీ ఇతర విషయాలు, ఇతర మనుషులు, ఇతర ప్రదేశాలేగా. కూర్చొని ఊహించుకోవచ్చు. అది భయాలు అవ్వచ్చు, బాధలు అవ్వచ్చు, దుఃఖాలు అవ్వచ్చు, లేదా ఆనందపోహలు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. మనసు పరుగెడుతుంది, దాని అర్థం అది. మనసు పరుగు ఆపటమే అసలు ఆధ్యాత్మికం ఫస్ట్ నుంచి. శరీరంతో సమతూకం. ఇది నేను సాధన చేయలా, నాకు సహజంగా సాగింది. సహజంగా సాగిందంటే భౌతికమైనటువంటి ఆనందాలు, సినిమాలు, షికారులు, ఫ్రెండ్స్ తిరుగుతూ ఉన్నాను. మళ్ళీ రెండో పక్క ఆధ్యాత్మిక విషయాలకు సంబంధించిన గ్రంథాలన్నీ చదువుకుంటున్నాను, ఆ మహాత్ముల దగ్గరికి వెళ్తున్నాను. అలా సగటు సామాన్య మనిషి చేసేటువంటి అన్ని పొరపాట్లు చేశాను, అన్ని తప్పులు చేశాను. మామూలుగా మనుషులు ఏమేం చేస్తారో అలా చిన్న చిన్న తప్పులు అన్నీ చేశాను. భయంకరమైన పెద్ద తప్పులు అసలు నేనేమీ చేయలేదు.
అలా సాగుతూ వచ్చింది జీవితం, హ్యాపీగానే వెళ్ళింది. అయితే అలా సాగుతూ సాగుతూ వివాహం అయిపోయింది, పిల్లలు పుట్టారు, అన్నీ అయిపోయినాయి. ఓ 50 ఏళ్ల వయసు వచ్చేటప్పటికి కుటుంబానికి సంబంధించినటువంటి వ్యాపారాల్లోనే ఉన్నా నేను. అది ఉమ్మడిది, నాకు సంబంధించింది కాదు, అసలు ఇండివిజువల్గా నేనేమీ ఏర్పాటు చేసుకోలేదు. అయ్యి హఠాత్తుగా ఒక సందర్భంలో వదిలేయాల్సి వచ్చింది, ఘర్షణలు ఎందుకని వదిలేశాను. రియల్గా నాకు ఇప్పుడు ఏమన్నా వస్తే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులే రేపు నన్ను ఇబ్బంది పెడతాయి. అది కూడా ఇప్పుడు నాకు భయంగా లేదు, కానీ చేయాల్సి వస్తుంది, తప్పకుండా చేయాల్సి వస్తుంది. మరి బ్రతుకుతానికి ఇంకా చాలా రోజులు బ్రతుకుంటాక 55 ఏళ్ళకి ఇప్పుడు మళ్ళీ అసలు పిల్లలు సెటిల్ అవ్వలేదుగా. నేను బ్రతుకుంటానో పోతానో తర్వాత విషయం, పిల్లలు కూడా సెటిల్ అవ్వలేదు. కానీ డబ్బు అవసరత ఎక్కువ ఉంది, ఓన్లీ తిండికే కాదు. మా అబ్బాయి చదువుకు కావాలి, మా అమ్మాయిని రేపు పెళ్లి చేయాలి, మా అమ్మాయి సెటిల్మెంట్కి కావాలి, మా అబ్బాయి సెటిల్మెంట్కి కావాలి, నా భార్య ఉంది, నేనున్నాను, ఉండటానికి సొంత ఇల్లు ఉందనుకోండి. ఇప్పుడు ఏదో ఉన్నాయన్నీ అమ్ముకొని తినేస్తున్నాం. ఇప్పుడు రేపు అయిపోతాయి, ఏదో ఒక రోజుకి అయిపోతాయి, అతి త్వరలో అయిపోతాయి. అయిపోయినాక మళ్ళీ నేను ఏదో ఒకటి మొదలు పెట్టాలి. అలానే ఆ భయం కూడా ఇప్పుడు లేదు. మనసు ఎంత స్థిరంగా ఉందంటే అది వచ్చినప్పుడు అది చేస్తాను, తప్పకుండా చేస్తాను, చేయగలను. ఎందుకంటే ఇంతకుముందు వాళ్ళు వ్యాపారాలు చేసిన ఉన్నాయి, అన్నీ చేయగల సత్తా సమర్థత ఉంది. కొంచెం శారీరక ఓపిక తగ్గొచ్చు తప్ప బ్రెయిన్ ఉంది, జ్ఞానం ఉంది. ఇంతకుముందు చేసిన వ్యాపారాలు కూడా శరీరంతో కష్టపడి చేసేవేం కాదు, బ్రెయిన్తో చేసినవే. అలా మళ్ళీ చేయగలను, తక్కువ ఎక్కువ సాగుద్ది, ఏముంది అందులో. కాబట్టి ఇప్పుడు నేనున్న స్థితినే మీకు చెప్పగలను. ఇప్పుడు మీరు మనసు స్పీడ్ని ఆపుకునే ప్రయత్నం చేయాలి. అసలు అది జరిగేది ఆధ్యాత్మికత అంటే అది. మనసుని శరీరానికి అన్వయం చేసుకోవాలి. బాల్యకౌమార యవ్వన వార్ధక్య దశలు ఎక్కడైనా అసలు ఆధ్యాత్మికత అంటే శరీరం ఎంత సమర్థవంతంగా, ఎంత స్పీడ్గా, ఎంత వేగంగా కదలగలదో అంతే వేగంగా మనసును కదపాలి. అంతకంటే ముందుకు దాన్ని తీసుకెళ్ళినప్పుడు మనసు శరీరాన్ని ఈడ్చుకుపోద్ది. అవే వ్యసనములు, కోరికలు. నా మనసు నా మాట వింటలేదంటారు, అవే దుఃఖములు అయిపోతాయి. మనసు శరీర వేగానికి వచ్చినప్పుడు దుఃఖం కూడా తగ్గిపోద్ది, బాధ కూడా తగ్గిపోద్ది, భయం కూడా తగ్గిపోద్ది. మనసు శరీర వేగం కంటే అధికంగా ప్రయాణించినప్పుడు స్ట్రెస్, ఒత్తిడి, బాధ, భయం, దుఃఖం, ఇవన్నీ యాంగ్జైటీ, డిప్రెషన్, ఇవన్నీ అధికంగా వెళ్ళిపోతుంటాయి. దాన్ని జాగ్రత్తగా గమనించాలి. అందుకని మనసు స్పీడ్ ఎందుకు అయ్యింది అంటే సహజంగా మీకు వయసు 65-70 ఏళ్ళు ఉండటం వలన పంచేంద్రియ కోరికలు ఆగుతాయి, భౌతిక ప్రాపంచిక విషయాల కోరికలు ఆగుతాయి. ఎందుకని అంటే ఇవన్నీ అనుభవిస్తూ వచ్చాం కాబట్టి. అలా అనుభవిస్తూ వచ్చు మళ్ళీ జ్ఞానం వింటున్నారు కాబట్టి ఇంకా బాగా ఆగుతాయి. కానీ మనసుని ఆపటం నేర్పలేదు గనుక సహజ శరీరం వృద్ధాప్యంలోకి రావటం వలన ఆగిని, శరీర సహకారం లేక అవి ఆగిని గనుక, జ్ఞానాభివృద్ధి లేదు కనుక, మనసు ఆగలేదు కనుక మనసు స్పీడ్గా బయటకు పోతానే ఉంటుంది. మనసును ఆపటమే ఆధ్యాత్మికత. మన ఏమ మనుష్యానాం కారణం బంధమోక్షయో. ఇప్పుడు నీకు మనసు ఆగిందా అంటే నా మనసు ఇప్పుడు నేనున్న జీవితానికి 24 గంటల కాలం గడపడానికి సరిపోను ఉంది. ఆగటం ఉండదు. నాకంటే ముందు పరిగెత్తే ఇబ్బంది అవుద్ది, అంతే. అది ఇప్పుడు శీర్షిక చెప్తాను మీతో. ఇప్పుడు మనసు ఇక్కడ ఉంది కాబట్టి మీతో ఇవన్నీ చెబుతున్నా. తర్వాత ఇదంతా చక్కగా ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేస్తాను. ఇదంతా ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసి ఒక శీర్షిక మీకు చెప్పాలంటే 3-4 గంటలు పట్టుద్ది, మొత్తం ప్రాసెస్ అంతా అవ్వాలంటే. అలా ఒక 3-4 గంటలు గడిచిపోయినాయి. తర్వాత చక్కగా ఏదో వేళకింత వండి పెట్టేస్తారు. కాసేపు టీవీలు చూసుకుంటాను, కాసేపు పడుకుంటాను, మళ్ళీ కాసేపు ఏదో నాకు దోచని చేసుకుంటాను, ధ్యానాలో ఏదో ఒకటి నా మానసిక స్థితిని బట్టి ప్రశాంతంగా కూర్చుంటాను, కాసేపు గడుపుకుంటాను. అలా హ్యాపీగా రోజంతా కాసేపు ధ్యానాలని, కాసేపు ప్రశాంతంగా కూర్చోవటం అని, కాసేపు ఈ శీర్షికలు చెప్పుకోవటం అని, కాసేపు ఏదో వినటం అని, కాసేపు ఏదో చూడటం అని. అవి మామూలు భౌతికమైన సినిమాలు రోజు చూస్తాను, చక్కగా చూస్తాను. అలాగే ఏదైనా పిల్లలు వస్తే అన్ని చోట్లకి వెళ్తానని చెబుతున్నాను. నేను మౌనం పెట్టుకున్నది ఆధ్యాత్మికత కోసం కాదు, జ్ఞానం కోసం కాదు, మోక్షం కోసం కాదు, దైవం కోసం కాదు, మతం కోసం కాదు. కేవలం నా కుటుంబంలో వచ్చిన ఘర్షణల వలన నేను ఎవరిని ఏ విధముగాను నా వైపు నుంచి దూషించొద్దు, నిందించొద్దు, ఎవరి మీద నిందలు వేయొద్దు, అసలు ఆ చర్చలు మాట్లాడొద్దు అని. అందరూ మంచోళ్ళే, నేనే చెడ్డోడిని, ఇంత సింపుల్. ఎందుకంటే నా వాళ్ళు చెడ్డోళ్ళు అవటం కంటే నేను చెడ్డోడు అవటమే మంచిది.
అంత దగ్గర సంబంధ బాంధవ్యాలు అవి. లేదు అన్నప్పుడు ఇంక నేను తెలుసుకున్న ఆధ్యాత్మికత ఏమీ లేదు, వేస్ట్, ఇంకా వృధా, నేను మనిషికైనా వృధా. అందుకని ప్రశాంతంగా ఉన్నా, హాయిగా ఉన్నా. ఈ హాయి ఈ 4 ఏళ్లలో ఈ హాయి నాకు అద్భుతమైన ఆనందాన్ని ఇచ్చింది. ఇప్పుడు ఈ హాయి మామూలు ఆనందం కాదు, నాకు ప్రశాంతంగా ఉండటం అలవాటు పడిపోయింది. ఎక్కువ మంది మనుషులు ఎవరు లేరు, అద్భుతంగా ఉంది. కానీ ఈ అద్భుతమైన హాయిని ఆనందాన్ని నేను కోల్పోతే ఇది ఎలాగో అంటే నాకు ఆర్థిక స్థితిగతి తగ్గిపోద్ది. ఉన్నదాన్ని అమ్ముకొని తినేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. నా పిల్లల్ని సెటిల్ చేసుకొని నేను ఇంకా కాలం బతకాలి అంటే నాకు ఆర్థిక స్థితి తగ్గిపోద్ది. కేవలం డబ్బు వలన రేపొద్దున నేను మళ్ళీ కదలాల్సి వస్తుంది, ప్రపంచంలోకి వెళ్ళాల్సి వస్తుంది, ఏదో ఒకటి చేయాల్సి వస్తుంది. అంతే తప్ప విడిగా నాకు ఈ మానసిక స్థితి చెక్కు చెదరదు. కానీ ఇలాగే ఉంటుంది కాలం, ఎవరికైనా ఇలాంటి పరిస్థితులే వస్తాయి. అప్పుడు కూడా మనసు చెక్కు చెదరకుండా ఉంచుకొని మళ్ళీ సంపాదన మొదలు పెట్టాలి, మళ్ళీ ఏదో ఒకటి సంపాదించుకోవాలి. కానీ హాయిగా ఉంది, ఇలా ఉందామని ఉంది. మళ్ళీ కల్పించుకుందామని లేదు, దేంట్లోకి వెళ్దామని లేదు, ఏం కల్పించుకుందామని లేదు, ఆ ప్రపంచంలోకి పోదామని లేదు. మనసు ఎక్కడికి స్పీడ్గా పరుగులు తీయట్లేదు. అసలు ఎక్కడికైనా పిల్లలతో వెళ్ళాల్సి వస్తే, ఏదన్నా ఊళ్ళు ఏదైనా సరదాగా పిల్లలు పిలిగ్రిమ్ ప్లేస్కి వెళ్దామంటే వెళ్తాను, ఏ సినిమాకి వెళ్దామంటే వెళ్తాను, వాళ్ళు ఎక్కడికి వెళ్దామంటే అక్కడికి వెళ్తాను. వాళ్ళతో వాళ్ళు ఏదో చదువుల మధ్యలో వస్తారు, సెలవుల్లో చక్కగా గడుపుతాను. అప్పుడు కూడా పిల్లల కోసం వచ్చాను తప్ప నా మనసు కదలటం లేదు, ఇవన్నీ నాకు అవసరం లేదు, నా మనసు హాయిగా చక్కగా ఉందని నాకు తెలుసు. అయితే పిల్లలకు చేయవలసిన ధర్మాలు చేయాల్సిందే, కుటుంబ ధర్మాలు చేయాల్సిందే. అది కూడా ఆనందంగా ఉంటుంది నాకు. నా పిల్లలతో గడుపుతుంటే ఆనందంగా ఉంటుంది, నా భార్యతో ఉంటే ఆనందంగా ఉంటుంది, నా కుటుంబ బాధ్యతలు ఆనందంగా ఉంటాయి, ఆనందంగా చేస్తాను. నాకు అందులో అసలు ఎక్కడ ఏ విషయంలో నాకు ఏ దుఃఖం లేదు. దుఃఖం వచ్చిన చోట మౌనం పెట్టుకొని పక్క వచ్చాను, బాధ వచ్చిన చోట మౌనం పెట్టుకొని పక్క వచ్చాను. నేను మిమ్మల్ని బాధ పెట్టినా మీరు నన్ను బాధ పెట్టద్దు, హ్యాపీగా గడిపేద్దాం. మీ గొడవ మీరు పడండి, నా గొడవ నేను పడదు. అక్కడ మళ్ళీ చెబుతున్నా, నాకు రాబోయే ఇబ్బంది కేవలం ఆర్థికం మాత్రమే. అది కూడా వస్తుందా రాదా, మళ్ళీ నేను ఏం చేయాల్సి వస్తుంది అనేది ఆ పరిస్థితుల్లో నిర్ణయిస్తాను. దానికి అంతకాలం పట్టుద్ది ఏంటి తెలియదు నాకు. లేదు మా పిల్లలు ఏదన్నా, ఇప్పుడు మా అమ్మాయి చదువు అయిపోయింది, ఏదన్నా ఉద్యోగంలో సెటిల్ అయిపోయి ఏదన్నా మంచి ఉద్యోగం వచ్చి, రేపు మా అబ్బాయి కూడా ఏదన్నా సెటిల్ అయ్యి మంచి ఉద్యోగం తెచ్చుకుని, నాన్న మళ్ళీ నువ్వు ఇవన్నీ చేయటం ఎందుకులే, మేమేంత అన్నం పెడతాం తిని ఉండు అన్నారనుకో, హాయిగా ఉంటాను. దానికి నేనేం సిగ్గుపడను. ఒకళ్ళ కింద బతుకుతున్నాను, వాళ్ళు ఇంత పెడితే తింటున్నాను అని కూడా నేనేం అనుకోను. మా పిల్లలే కాబట్టి పెడితే ఆనందమే. ఇప్పుడు మా పిల్లలనే నేను పెంచుకుంటున్నాను. అలా అని నేను అసలు పొరపాటును కూడా వాళ్ళని అడగను. నా భార్యకి నాకు కావాల్సినవి మళ్ళీ నేనే సంపాదించుకుంటాను. వాళ్ళు ఒకవేళ ప్రిపేర్ అయితే అంతే తప్ప నా నోటితో అసలు అడగవలసిన అవసరమే లేదు. అలా కాలం ఎలా వెళ్తే దానికి అనుకూలంగా వెళ్ళిపోతాను. భవిష్యత్తును ఎందుకు ఇప్పుడు ఊహించుకోవటం. కాబట్టి మనసుని స్పీడ్గా పరుగులు తీయించట్లేదు, అంటే తీయట్లేదు, నేనేం చేయను. జ్ఞానం అంటే ఏంటంటే అవగాహన చేత దానంతటది ఆగుతుంది, దానంతటది ఆగుతుంది. అది ఆగిందని నాకు ఎలా తెలిసింది, నాకు తెలియదు అసలు. ఈ మౌనంలో నా కుటుంబ పరిస్థితుల వలన, ఘర్షణల వలన వచ్చిన మౌనంలో నేను కూర్చోవటం వలన, కూర్చుని వరుసగా 4 ఏళ్ళు గడిచిపోయి 5వ సంవత్సరంలోకి వెళ్ళటం వలన ఏం 4 ఏళ్ళు కూర్చున్నాను, అద్భుతంగా ఉంది, ఇంకా ఈ స్థితే బాగుంది, ఇలా ఉండటం నేర్చుకుందాం, గొడవలు లేవు, గోడలు లేవు, మానసికంగా అసలు ఎటువంటి అలజడులు లేవు, హాయిగా ఉంది, ఇలాగే ఉందాం. ఓహో అంటే నేను ఉండగలను అనమాట. నాకు ఆధ్యాత్మికత ఏదో కొంచెం అబ్బింది అనమాట. 18 ఏళ్ళ నుంచి, చిన్నప్పటి నుంచి ఏదో చదువుకుందో, తెలుసుకుందో, మహాత్ములు ఉపన్యాసాలు ఏందో, మహాత్ములు దర్శించిందో, సంస్థల ముట్టబడి తిరిగిందో, మొత్తానికి ఆత్మజ్ఞానం దాకా నన్ను తీసుకొచ్చింది ఏదో, అది నాలో ప్రశాంతతను నింపింది, నాలో ఒక మంచితనాన్ని నింపింది, ఘర్షణలు పడని మనస్తత్వాన్ని నింపింది, ప్రశాంతంగా ఉండటం నింపింది అని నాకు కూర్చున్నాక అర్థమైంది. అది కూడా శీర్షికలు పంచుకుంటున్నాను కాబట్టి మీకు విషయం చెబుతున్నా అంతే. నేను మళ్ళీ మామూలుగానే జీవిస్తున్నాను, చక్కగా అన్ని మామూలుగానే ఉంటాయి. టీలు తాగుతాను, కాఫీలు తాగుతాను, మా ఇంట్లో ఇస్తారు. అది మాకు మొదటి నుంచి వ్యాపారాలు ఉన్నప్పటి నుంచి అలవాటు. చక్కగా వేళకి టిఫిన్ తింటాను, భోజనం తింటాను, సాయంత్రం ఏదో ఫ్రూట్స్ తిని పడుకుంటాను. చాలా హ్యాపీగా ఉంది లైఫ్. మరి మనసు పరుగులు ఎక్కడున్నాయి అంటే మామూలు విషయాలకు మనసు కదలాలి. వీటన్నిటికీ మనసు కదలొద్దు. రోజులు వేసిన కానీ రాత్రి పడుకునే వరకు హాయిగా పడుకుంటాను, నిద్రపోతాను. మళ్ళీ ఇంట్లో ఏమన్నా ఉంటే అన్నీ చేసుకుంటాను.
ఆ ఇంట్లో అవసరాలకు అందరితో మాట్లాడతాను. ఇప్పుడు మా అబ్బాయి ఉన్నాడు, ఏ టికెట్లు బుక్ చేయాలి, ఆ టికెట్లు బుక్ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు ఆ టికెట్లు బుక్ చేయడానికి అవసరమైతే ఆ టికెట్లు బుక్ చేసేవాళ్ళు మా వాళ్ళు ఎవరున్నారు వాళ్ళతో మాట్లాడతాను. టికెట్ బుక్ చేసి పెట్టమని అడుగుతాను, లేదా మేమే బుక్ చేసుకుంటాం. ఆ పరిస్థితులను బట్టి అవసరాలకి అవసర నిమిత్తం అందరితో మాట్లాడతాను. కానీ అనవసర బంధాలు పెంచుకొని బాంధవ్యాలు పెంచుకొని మొత్తం మౌనం, జీవితకాలం మౌనం. మరి మనసు ఆగిపోతే నేను చేయలేనుగా. ఆగిందని నాకు తెలియదు, మళ్ళీ చెబుతున్నాను. 4-5 సంవత్సరాలు ఉండటం వల్ల నాకు తెలిసింది, ఓహో ఇలా ఉండొచ్చు, ఇలా ఉంటది ఇదే అని. అందులో అద్భుతం లేదు, ఎటువంటి మహిమ లేదు, మాయ లేదు. అది ఒక సహజత్వం. జ్ఞానం అర్థమైనప్పుడు సహజంగా అలా జీవించటం వస్తుంది. కాబట్టి మనసు స్పీడ్ అయ్యి ఇంకా పరిగెడుతుంది అంటే మనసును ఆపలేదు మీరు. శరీర రీత్యా మీరు జ్ఞానాన్ని వింటున్న రీత్యా, శరీర వయస్సు రీత్యా, వృద్ధాప్యం రీత్యా సహజంగా ఇవన్నీ తగ్గిపోతాయి. ఎవరికైనా తగ్గిపోతాయి. అలా మీకు కూడా తగ్గిపోయింది. కాబట్టి ఇప్పుడు మనసు మీద దృష్టి పెట్టండి, జ్ఞానాన్ని మనసుకు అన్వయించండి. చక్కగా రోజుని విభాగాలుగా చేసుకోండి. మనసుని స్పీడ్గా పరిగెట్టనివ్వకుండా అనవసర విషయాల మీదకి వెళ్ళకుండా వాళ్ళు చచ్చారు, వీళ్ళు బతికారు, వీళ్ళు పుట్టారు, వాళ్ళు అలా అయ్యారు, వాళ్ళకి ఈ జబ్బు వచ్చింది, వీళ్ళకి ఈ జబ్బు వచ్చింది. ఎందుకు తెలుసుకొని ఏం చేస్తాం? ఇవన్నీ వాళ్ళు ప్రశాంతంగా ఏదన్నా మంచి మాటలు వింటూ మంచిగా గడుపుతూ ఉంటే మనసు దాని అంతటా అది ఆగుతుంది. మనసు ఆగటమే ఆధ్యాత్మికం. మళ్ళీ చెబుతున్నా, ఆగటం అంటే మొత్తం ఆగిపోవటం కాదు. మన శరీర అవసరాలకు సంబంధించి ఎంత అవసరమో అంత పని చేస్తుంది. మిగిలింది అదే పరుగులు పెట్టదు. అసలు అదే జ్ఞానం, అదే ఆధ్యాత్మికత. ఆలోచించి చూడండి. అర్థం కాకపోతే మళ్ళీ చెప్పుకుందాం. మళ్ళీ మీకు ఏం అర్థం కాలేదు స్పష్టంగా అడగండి. ఎందుకంటే మీరు స్పీడ్ ఆగట్లేదు, బయటకు పోతుంది అన్నారు, బయటకు జారిపోతుంది అన్నారు. నాకు పూర్తిగా అర్థం కాలేదు మీరేం చెబుతున్నారు. నాకు అర్థమైనంత చెప్పాను. బయటకు వెళ్ళాలి మన మించి అంటే బయట ఉంది సమాజమే, బయట ఉంది మనుషులే. బయట ఉండేవన్నీ అవసరాలు, కోరికలు, భయాలు, బాధలు, ఆదుర్దాలు, కంగారులు ఏ ఉన్నాయి. అవేంటో నాకు తెలియదు కదా మీకు సంబంధించినవి. కానీ బయటకు వెళ్ళాలంటే ఇలాగే వెళ్ళాలి. మనసు ఏదో ఒక దాన్ని పట్టుకొని వెళ్ళకపోతే అది బయటకు ఎందుకు వెళ్తుంది అసలు? కాబట్టి ఆ బయటకు వెళ్తుంది. ఇప్పుడు నేను చెప్పినవన్నీ అర్థమైతే మిమ్మల్ని మీరు సరి చేసుకొని ఆ దాన్ని అర్థం చేసుకొని జ్ఞానయుతంగా ఆపుకోగలిగి ఆగగలిగితే ఆ సాధన చేసుకోండి. అర్థమైతే. అర్థం కాలేదు, స్పష్టంగా వివరంగా ఎక్కడ ఏ విషయాల్లో బయటకు వెళ్ళిపోతుంది, ఏ విషయాల్లో ఆగింది, ఏ విషయాల్లో బయటకు వెళ్ళిపోతుంది, మీ వయసు అంత. ప్రశ్నలు అడిగేవాళ్ళు వయసు కూడా చెప్పండి. ఆ వయసులో మీకున్నటువంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే కూడా చెప్పండి. ఇబ్బందులు ఏమి లేకపోతే ఏ ఇబ్బందులు లేవని చెప్పండి. దాన్ని బట్టి మనం మాట్లాడుకోవాలి, దాన్ని బట్టి విశ్లేషణ చెప్పుకోవాలి. అందరికీ ఒకే రకమైన విశ్లేషణ పనిచేయదు. కాబట్టి మీకు అర్థం కాకపోతే మాత్రం మళ్ళీ స్పష్టంగా అడగండి, మళ్ళీ మాట్లాడుకుందాం. అర్థమైతే ఆచరించుకోండి. ఇది కేవలం ఒక విశ్లేషణాత్మకమైనటువంటి ఒక ఆధ్యాత్మిక చదువు. మన గూర్చిన మన సంపూర్ణత, మనం సంపూర్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం అంతే తప్ప నాకేదో తెలుసు, నేనేదో పొడిసేసాను, నేను చెప్పే అన్ని సత్యాలు, మీరు ఇవన్నీ నేర్చేసుకోండి, తరించిపోండి, ఇటువంటి భావాలు నాకేమి లేవు. అసలు నాకు తెలుసు అని నేనే అనుకోవట్లేదు. ఎందుకంటే నేనే ఎటువంటి అనుభవాన్ని పొందలేదు. సామాన్య జీవితాన్ని జీవిస్తున్న ఒక సామాన్యుడిని. కాదు జీవితం ప్రశాంతంగా ఉంది, హాయిగా ఉంది. మనిషిని సామాన్యుడిని. నాకు ఎటువంటి ఆత్మానుభవం లేదు, జ్ఞానానుభవం లేదు, ఎటువంటి అనుభవం అవ్వలేదు. కానీ నచ్చని వాళ్ళు సామాన్యుడని నన్ను క్షమించి వదిలేయండి. అర్థమైన వాళ్ళు ఆచరించుకోండి. ఆచరించుకుంటూ అర్థమైన వాళ్ళు సందేహాలు వస్తే ప్రశ్నలు అడిగే ప్రయత్నం చేయండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.